బయట ఉన్న అకాడమీస్తో పోల్చుకుంటే రమేష్ మేకప్ అకాడమీలో ఉన్న స్పెషాలిటీ ఏంటండి అసలు? అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అయినా కానీ మేడం ప్రతి ప్రోడక్ట్ మా చేతికి ఇచ్చి చూపించడం అది చాలా బాగా చెప్పారు మేడం. ఓకే, మీ చేతికి ఇస్తూ ఉంటుంటారు, ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్పిస్తూ ఉంటుంటారు. సో ఇక్కడ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం మేకప్ పర్ఫెక్ట్ గా వేయగలం, అంతేనా? అంతే మేడం. ఓకే, సో 30 days లో పాసిబుల్ అవుతుందండి మేకప్ అనేది? అవుతుంది మేడం, పాసిబుల్ అవుతుంది. సో బయటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా సస్టైన్ అవ్వాలన్న దానిపై మీకు ఏమైనా ఐడియా ఉందా? రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళు ఏమైనా చెప్పారా వీటి గురించి? చెప్పారు మేడం. అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు మళ్ళీ బ్రైడల్ లుక్ బుకింగ్ అయింది మేడం. ఓహో, బ్రైడల్ లుక్ బుకింగ్ అయింది అనమాట. ఓకే, ఎప్పుడు వెడ్డింగ్ ఎప్పుడు వాళ్ళది? ఫిబ్రవరిలో ఉంది. ఓకే, సో ప్రిపేర్డ్ గా ఉన్నారా మరి? అవును మేడం, ప్రిపేర్. సో దీనికి ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో మార్కెట్ లో డిమాండ్ ఉందా అండి? ఉంది మేడం, బాగా ఎక్కువగా ఉంది. ఎవరైనా నేర్చుకోవచ్చా మేకప్ కోర్సు? చదువుతో అయితే అసలు సంబంధం లేదు మేడం, చదువుతో అసలు సంబంధం లేదు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు మేడం. ఓకే, సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మీ బ్రైడల్ లుక్ చాలా చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా చేశారు. హెయిర్ స్టైల్ అయినా, సారీ డ్రైపింగ్ అయినా, అండ్ దాంతో పాటు నీట్ ఫినిషింగ్ ఇచ్చారు జ్యువెలరీతో. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంత మంచి లుక్ ని, ఒక బ్రైడల్ లుక్ ని అంటే నీట్ గా రెడీ చేసి సారీ కూడా మీరే ముందు ప్రీప్లేట్ చేసి దాన్ని డ్రేప్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్. ఇదంతా 30 days లో పాసిబుల్ అయిందా మీకు? ఈజీగా అవుతుంది మ్యామ్. స్టార్టింగ్ అసలు మేము కూడా అలానే అనుకున్నాం, ఈ 30 days లో ఎలా వస్తుంది, అసలు నేర్చుకుంటామా లేదా అనే ఇది ఉండింది. చాలా డౌట్స్ ఉండే, అవుతుందా అవ్వదా, బట్ ఫైనల్ గా చూస్తున్నారు. ఓకే, ఇంతకు ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మేకప్ పైన? అస్సలు లేదు, జీరో నాలెడ్జ్ తో వచ్చారా? సెల్ఫ్ మేకప్ కూడా రాదు నాకు. సెల్ఫ్ మేకప్ కూడా రాదు అసలు, ఇప్పటికి చూడండి అసలు సెల్ఫ్ మేకప్ లేదు. అలాంటిది మరి మీకు ఎందుకు అనిపించింది మేకప్ నేర్చుకోవాలి అంటే? సెల్ఫ్ మేకప్ కూడా రాదు అంటున్నారు, అసలు టచ్ లేదు అంటున్నారు. ఎందుకు ఇది చూస్ చేసుకున్నారు? రమేష్ మేకప్ అకాడమీలో ఎందుకు జాయిన్ అయ్యారు? యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా ఇప్పుడు అందరూ ఇదే అడుగుతున్నారు. సో ఇలా వస్తే కొంచెం మంచిగా గెయిన్ ఉంటది మనకి, మంచిగా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా. అండ్ స్ట్రెస్ ఫ్రీ మ్యామ్, స్ట్రెస్ ఫ్రీ, చాలా స్ట్రెస్ ఫ్రీ. వేరే జాబ్స్ అంటే చాలా స్ట్రెస్ ఉంటది. పిల్లలు 8 hours చేయాలి, ఒక దగ్గరికి వెళ్ళాలి, రావాలి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో అంతా. సో ఇది చాలా స్ట్రెస్ గా ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఎర్నింగ్స్ ఉంటాయా బయట? చాలా ఉంటాయి అందరు, చాలా ఉంటాయి. స్కోప్ అయితే ఉంది. ఇంతకుముందు మేకప్ ఏమైనా టచ్ ఉందా మీకు? కొంచెం టచ్ ఉంది. కొంచెం టచ్ ఉంది. ఎందుకు ఇటువైపు రావాలనుకున్నారు? అంటే నాకు కొంచెం టచ్ ఉంది, సో ఇంకా ప్రొఫెషనల్ గా నేర్చుకుందాము. హెయిర్ స్టైల్స్ కొంచెం రావు నాకు, సో హెయిర్ స్టైల్స్ గురించి అని ఇక్కడ వస్తే హెయిర్ స్టైల్స్ బాగున్నాయి, సో అందుకని ఇక్కడ హెయిర్ స్టైల్స్ నేర్చుకుందాము. దాంతో పాటు నా మేకప్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా కవర్ అవుతాయి అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. పర్టికులర్ గా హెయిర్ స్టైల్స్ కోసమే ఇక్కడికి వచ్చారని మీరు చెప్తూ ఉన్నారు కదా, మీరు అనుకున్నట్టుగా హెయిర్ స్టైల్స్ కంప్లీట్ గా ఇక్కడ నేర్చుకున్నారా మరి? సో మీరు డే 1 లో జాయిన్ అయినప్పుడు ఉన్నదానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? చాలా చాలా డిఫరెంట్. నా మిస్టేక్స్ అన్ని తెలిసినాయి. నేను ఇంత ముందు ఏమేమి మిస్టేక్స్ చేసేదాన్నో ఇప్పుడు నేను ఇక్కడ కవర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యానన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? ఖచ్చితంగా. ఓకే, దీనికి ఎడ్యుకేషన్ తో ఏమైనా సంబంధం ఉంటుందా? నో మ్యామ్, ఎవరైనా రావచ్చు. అండ్ ఏమి బ్రష్ పట్టుకోవడం కూడా తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి యాక్చువల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో. ఎందుకు రమేష్ మేకప్ అకాడమీని చూస్ చేసుకోవాలి అంటారు? ఎందుకు అని అంటే అన్ని చోట్లలో కూడా నేర్పిస్తున్నారు, అన్ని చోట్లలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే మనకి టైం అనేది ఎక్కువగా ఉంటుంది నేర్చుకోవడానికి అండ్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ ప్రతి ఒక్కటి మేడం వాళ్ళే కానీ సార్ వాళ్ళే కానీ ఎవరైనా కానీ మనం ఏదైనా మర్చిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేయడం, రిపీట్ చేస్తూ నేర్పించడం కానీ, ప్రాక్టీస్ చేయడం, టైం ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది అన్నమాట. సో మీకు ఏ విధంగా అనిపించింది రమేష్ మేకప్ అకాడమీ 30 రోజుల కోర్స్? చాలా బాగుందండి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అసలు అంతకుముందు దీని మీద ఏమీ నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్ తో వచ్చాను ఇక్కడికి. సో ఇంతకు ముందు అసలు మేకప్ అంటే ఐడియా ఉంది? లేదు, ఐడియా లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుందామని వచ్చాను ఇక్కడికి. చాలా అసలు ఏం ఐడియా లేకపోయినా ఇక్కడ మనకి బేసిక్ దగ్గర నుంచి చాలా బాగా చెప్తున్నారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ టైంలో థియరీ పార్ట్ చెప్తారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ హ్యాండ్ ప్రాక్టీస్ ఉంటుంది. హ్యాండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా సార్ టేబుల్ దగ్గరికి
వచ్చి మనకు ఉన్న మిస్టేక్స్, మనం చేసిన మిస్టేక్స్ అవన్నీ కూడా మనకు కవర్ చేసి చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ రాంగ్ చేశారు అని. ఒక హాఫ్ డే మొత్తం క్లాస్ ఉంటూ ఉంటుంది, ఒక హాఫ్ డే కంప్లీట్ గా ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది కంప్లీట్ గా. మార్నింగ్ థియరీ పార్ట్, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ గా హెయిర్ కానీ, మేకప్ కానీ, ఫ్లవర్ మేకింగ్ కానీ, నెయిల్ ఆర్ట్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, మీరు 30 రోజులు ఇక్కడ ట్రావెల్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, బయట అవకాశాలు ఉన్నాయా వీటికి? డెఫినెట్ గా అండి, బయట అవకాశాలు మనకి ఉంటాయి ఖచ్చితంగా. మనకి ఒకవేళ అవకాశం లేకపోయినా ఇక్కడ మన అకాడమీ అయినా మనకి చూపిస్తూ ఉంటారు. ఎలాగంటే నియర్ బై ఉన్న మన ఏరియాలో ఉన్నారు, ఇక్కడ మన క్లయింట్ ఉన్నారు, ఇక్కడికి వెళ్ళండి అని మనకి కాల్ చేసి చెప్తారు. డైరెక్ట్ గా అట్లా వస్తుంది అనమాట, అలా కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను. ఇన్స్టాగ్రామ్ లో చూసారు. చాలా డౌట్స్ ఉండే వచ్చే ముందు, ఎలా చెప్తారో ఏంటో. ప్రొడక్ట్స్ అయితే ఇస్తామంటున్నారు కానీ ప్రాక్టీస్ సెషన్ లో నిజంగా ఇస్తారా లేదంటే లేదు కొన్ని మీరే తెచ్చుకోవాలి అంటారా? వచ్చాను, ఎంక్వైరీ చేశాను, అడ్వాన్స్ కట్టాను, వెళ్ళాను. అయినా చిన్న టెన్షన్ లోపల, ఏమో ఎలా వద్దో, ఎలా నేర్పిస్తారో. ఇక్కడికి వచ్చినాక ఆ టెన్షన్స్ అన్ని పోయినాయి. జగిత్యాల నుంచి ఇక్కడ దాకా 100 ఆలోచనలతో వచ్చారు. 100 కాదు, 1,00,000 ఆలోచనలతో వచ్చాను నేను. కానీ అన్ని టెన్షన్స్ పోయాయి. ఎంత బాగా నేర్పించారంటే, ఏదో నేర్పించాము గుంపులో గోవింద చెప్పేశాము అన్నట్టు కాదు. ప్రతి ఒక్కరికి టేబుల్ టు టేబుల్, చిన్న డౌట్ కూడా దగ్గరుండి క్లియర్ గా చెప్తారు. హెయిర్ గానీ, మేకప్ గానీ ప్రతిదీ. ఇప్పుడు మాకు కాంప్లిమెంటరీగా వచ్చినాయినా అంత పట్టి నేర్పాల్సిన అవసరం ఎవరికి లేదు. బట్ కాంప్లిమెంటరీ కూడా ఈ ఫ్లవర్ మేకింగ్ గానీ, మనకు నెయిల్ ఆర్ట్స్ కానీ ప్రతిదీ దగ్గరుండి, ప్రతిదీ చిన్న డీటెయిల్ గా చెప్పారు. ఓకే, సో మీరు సాటిస్ఫైడా అండి? సాటిస్ఫైడ్ అంటారేంటి మేడం? 100కి 200% సాటిస్ఫైడ్. చాలా. రమేష్ మేకప్ అకాడమీని ఎలా చూస్ చేసుకున్నారండి? ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆయన చేసే వీడియోస్ అని అన్ని బాగుంది, నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ కూడా రావడం ఫస్ట్ టైం అండి. ఓన్లీ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చారు మీరు? మీరు ఏదైతే ఆశతో కోరికతో వచ్చారో 30 రోజులు అది పాసిబుల్ అయిందా అండి మీకు? అవిందండి, పాసిబుల్ అయింది. అవిందండి. హ్యాపీయా మీరు? చాలా హ్యాపీ అండి. సో ఎందుకు మేకప్ నేర్చుకోవాలని అనుకున్నారు? రీజన్ ఏంటి? నాకు ఇంట్రెస్ట్ అండి మోడల్ గా తయారు చేయడం అంటే ఒక కోరిక. ఎప్పటి నుంచో నన్ను నేను మోడల్ గా చూపించుకోవాలి ఒక జనరేషన్ లో, అదే చూడాలని ఒక కోరిక ఎప్పటి నుంచో ఉండేది. కాకపోతే ఇప్పటికి నాకు ఒక కళ నెరవేరింది, నిజంగా నెరవేరింది. మాత్రం చాలా హ్యాపీ నేనైతే. దాని తగ్గట్టు సార్ కూడా అంటే సార్ లా కాకుండా ఒక రిలేటివ్ లా మనల్ని ట్రీట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుందా? అవును సార్, చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో ఎవరైనా నేర్చుకోవచ్చా రమేష్ మేకప్ ఎవరైనా అకాడమీలో? రావచ్చండి. ఎవరైనా రావచ్చు. ఏజ్ తో జెండర్ చదువుతో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు. ప్రజెంట్ అందరూ నేర్చుకోవచ్చండి. మనకంటూ సొసైటీలో ఒక గుర్తింపుగా కూడా నిలబడవచ్చు. ఓకే, అంత స్కోప్ ఉంది దీనికి. ఓకే, ఏం లుక్ అండి ఇది? డబల్ శారీ టైప్ కానీ చున్నీ వేసాం. శారీ చున్నీ వేసారు. ఓకే, వైట్ కాంట్రాస్ట్ యూస్ చేస్తారా? అది కూడా ఆపోజిట్ మేడం. బ్యాంగిల్స్ అయితే ఈ కలర్ దానికి సేమ్ మ్యాచింగ్ అన్నట్టు. ఓకే, అలా వేసాను. ఎందుకు అనిపించింది మేకప్ నేర్చుకోవాలి అని కోర్స్? అంటే అసలు టచ్ లేదంటున్నారు, జీరో నాలెడ్జ్ అంటున్నారు. ఇటువైపు ఎందుకు వచ్చారు మరి? అంటే నాకు ఇష్టం మేడం, ప్రొఫెషనల్ గా చేయాలంటే, రెడీ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. అది నాకు ముందు నుంచి ఒక అమ్మాయిని రెడీ చేయాలి, ఒక బ్రైడల్ గా మేకప్ చేయాలి, ఒక తెలుగు అమ్మాయినైనా ముస్లిం అమ్మాయిని, ఆల్రెడీ నేను ముస్లిం నేను, తెలుగు అమ్మాయినైనా ముస్లిమ్స్ అయినా దేన్నైనా నేను చేయాలి అనేది నా కాన్సెప్ట్. అలా ఈ రమేష్ అకాడమీ అనేది నేను ఇన్స్టాలో చూసాను మేడం పోస్ట్. ఇంకా మీరు రివ్యూస్ ఇస్తున్నారు కదా మేడం, అది కూడా చూసాను. చూసి సరే సార్తో ఒకసారి వెళ్ళి మాట్లాడదామని ఒక రోజు వచ్చాను, మేడం తో మాట్లాడాను. నెక్స్ట్ డేనే నేను జాయిన్ అయిపోయారు. బయటికి వెళ్ళక అవకాశాలు ఉన్నాయా? అది కూడా సార్ చెప్పారు. అవకాశాల గురించి కూడా చెప్పారు. అవకాశాలు కూడా సార్ నిన్ననే మా క్లాస్ కూడా ఇచ్చారు. అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకవేళ వెళ్ళాలంటే నెక్స్ట్ ఫిబ్రవరి కూడా ఒక ఈవెంట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను, మీరు వెళ్ళండి. ఒక ఈవెంట్ ఉంది, మిమ్మల్ని మీ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని మేము పంపిస్తాం, మీరు వెళ్ళొచ్చు కూడా అని మాకు సార్ చెప్పారండి. ఎందుకు రమేష్ మేకప్ అకాడమీలో మేకప్ కోర్స్ కోసం జాయిన్ అయ్యారు మీరు? అంటే నాకు మేకప్ గురించి నాలెడ్జ్ పెద్దగా తెలీదు. ఎక్కడ చేరినా కూడా అక్కడ అంతంత మటుకే చూపించారు. ఇక్కడ నాలెడ్జ్ అనేది పూర్తిగా వేరేవి ట్రై చేస్తారా మీరు? వెళ్ళాను కానీ చూసాను అంతే జస్ట్ అక్కడ నేను, కానీ ఇంత నాలెడ్జ్ ఇవ్వట్లేదు. ఇంత నాలెడ్జ్ ఇవ్వట్లేదు. హైదరాబాద్ లోనేనా? చూసాను కానీ వేరే చోట్ల ఇక్కడ బాగుంటుందనే జాయిన్ అయ్యాను నేను. బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ కోసమే నేను జాయిన్ అయినాను బేసికల్లీ. కానీ ఈ స్టూడియో వచ్చింది కాబట్టి వచ్చాను నేను. ఓకే, ఇప్పుడు ఏదైనా పెళ్లి ఈవెంట్ కానీ లేదంటే ఒక సంగీత్ ఈవెంట్ కానీ మీ దాకా వచ్చి
వాళ్ళకి హెయిర్ స్టైల్, మేకప్, సారీ డ్రిప్పింగ్ ఉంది అంటే డెఫినెట్ గా చేయగలరా? చేయగలను. కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయిందా? క్రియేట్ అయింది మేడం. ఓకే. ఎవరైనా సరే అన్ఎడ్యుకేటెడ్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు మేడం. ఓకే, ఎవరైనా రావచ్చు. బయట చాలా మంది ఆడపిల్లలు, అబ్బాయిలైనా సరే అవును. ఒక ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఒక వెళ్ళేటప్పుడు సింగిల్ మహిళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఒక సింగిల్ మహిళ అంటే ఎవరు సపోర్ట్ లేని వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ కోర్స్ అనేది. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ తో పాటు, ఏజ్ తో పాటు, జెండర్ తో పాటు ఎటువంటి సంబంధం అయితే సంబంధం లేదు. లేదు. హలో అనుష గారు. హాయ్ అండి. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీ ఏదైతే రెడీ చేశారో పెళ్లి కూతుర్ని, చాలా చక్కగా నీట్ గా ఉన్నారు. చెప్పాలంటే నాకు సారీ డ్రిప్పింగ్ బాగా నచ్చింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా చేశారండి. నిజంగా వండర్ఫుల్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో ఏంటి ఇవన్నీ? ఇది ప్రెజెంట్ ట్రెండ్ నడుస్తుంది ఈ హెయిర్ స్టైల్. ఓకే, ఇది 5 పాయల జడ, 4 పాయల జడ, 5 పాయల జడ. బీట్స్ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా ఇదంతా? అంటే ఈ బ్రైడల్ లుక్ అయినా, లేదంటే పూల జడలైనా, సారీ డ్రేపింగ్ అయినా, ఇవంతా ఇక్కడికి వచ్చాకేనా? నేను నాకు ఆల్రెడీ అశోక్ నగర్ లో ఉంటాను అనమాట. అక్కడ పార్లర్ ఉంది. నేను మేకప్ చేస్తా గానీ అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేదు, Knowledge అవగాహన ఉంది కొంచెం. ఏదో జస్ట్ టచ్ ఉంది. అది ప్రాపర్ సాటిస్ఫాక్షన్ రావట్లే. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తే మీరు చేసినట్లు నేను చేసుకోగలనుక అని అన్నది. దానివల్ల నేను మంచి ఒక అకాడమీ చూసుకోవాలి అన్నప్పుడు సెర్చ్ చేశాను. నేను చాలానే చూసా. అందులో రమేష్ అకాడమీ నాకు మంచిగా అనిపించింది. ఎందుకో జాయిన్ అవుదాం, ఒక నమ్మకం, ట్రస్ట్ వచ్చింది. ఓకే, దానివల్ల రమేష్ అకాడమీలోకి జాయిన్ అయ్యా. ఓకే. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఎవరైనా సరే జీరో నాలెడ్జ్ తో అయినా వచ్చి డెఫినెట్ గా స్కిల్ డెవలప్ చేసుకుని వెళ్ళొచ్చు. హ్యాపీగా కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చండి. అంత మంచిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి, మనకి ఏమీ తెలీదు, నాకేమీ రాదు, నాకు తెలీదు, అన్ని డబ్బులు ఎందుకు మేము కట్టడం అనుకోవద్దు అసలుకి. మనం కట్టిన ప్రతి రూపాయికి ఏమీ రాకుండా, జీరో నాలెడ్జ్, నాకు ఏం చదువు రాదు, నాకు కమ్యూనికేషన్ లేదు, ఎవ్రీవన్ ఇక్కడ దొరుకుతుంది. సో ఏ విధంగా ఉంది ఇక్కడ? ఏ విధంగా నేర్పించారు? ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగా చెప్తారండి. పర్సన్ టు పర్సన్ బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థం కాని కూడా ఓకే చెప్తారు కూడా, చూపిస్తారు కూడా. ఏదైనా డౌట్ ఉన్నా క్లియర్ గా నేర్పిస్తూ ఉంటుంటారు. ఓకే, ఏమేమి నేర్చుకున్నారండి 30 రోజుల్లో? 30 రోజుల్లో మేకప్ మొత్తం, బ్రైడల్ మేకప్ బేసిక్ నుండి మొత్తం అడ్వాన్స్ వరకు మొత్తం చెప్పారండి. బేసిక్ టు అడ్వాన్స్ వరకు నేర్చుకున్నారు. ఓకే అండి. మేకప్ అయితే మొత్తం చెప్పారండి. స్కిన్ టోన్స్ ఇవన్నీ మ్యాచ్ చేయగలరా ఇప్పుడు మీరు? చేయగలుగుతారండి. చేయగలుగుతారు. అవునండి. ఓకే, మేకప్ కి బయట అవకాశాలు ఉన్నాయా అండి? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. ఏ విధంగా అంటారు? అంటే మనం డబ్బుతో పాటు అవకాశాలను కూడా సంపాదించుకోవచ్చా? చేసుకోవచ్చు. డెఫినెట్ గా అవకాశాలు అయితే ఉంటాయండి. ఎక్కడ పోయినా ఉంటాయండి. సో ఇదంతా ఇక్కడ నేర్చుకునే ఓకేనా? అవునండి, ఇక్కడ నేర్చుకున్నాను. ఓకే, ఇంతకు ముందు ఏమైనా టచ్ ఉందా మీకు? లేదండి, జీరో నాలెడ్జ్ తోనే వచ్చాను ఇక్కడ. జీరో నాలెడ్జ్ తో వచ్చారు. కంప్లీట్ హెయిర్ స్టైల్ మీరే వేసారా? నేనే వేసాను. ఏం హెయిర్ స్టైల్ అండి ఇది? ఇంత నీట్ గా ఉంది, నేనే షాక్ అవుతున్నాను. మెస్సీ వేసాను. ఓకే ఓకే, రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఏం బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ? జీరో నాలెడ్జ్ తో వచ్చిన 100% మనం ప్రొఫెషనల్ అయ్యే బయటకు వెళ్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి దీనికి స్టడీస్ తో సంబంధం లేదు. ఇంట్రెస్ట్ ఉండి వచ్చామంటే కంప్లీట్ గా మనకు వచ్చేస్తుంది. ఓకే, అంటే ఏ విధంగా? అంటే అవగాహన ఏమైనా కల్పించారా రమేష్ అకాడమీ వాళ్ళు? వాళ్ళు అవగాహన కల్పించారు. మనకు కూడా తెలుస్తుంది వచ్చాక, డే బై డే మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూస్తుంటే మనకు అర్థం అయిపోతుంది. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకే, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, ఇటువైపు ఎందుకు వచ్చారు? అంటే నాకు ఫ్యాషన్ ఓకే, ఇష్టం ఇదంటే. ఓకే, ఇది నేర్చుకున్న తర్వాత బయట ఆపర్చునిటీస్ ఉన్నాయని మీరు బిలీవ్ చేస్తున్నారా? నాకు ఆల్రెడీ ఇప్పుడు Jan 31st కి ఈవెంట్ వచ్చింది. ఓకే, ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాను నేను మొన్న. ఓహ్, ఆల్రెడీ షూట్ చేశారు ప్రీ వెడ్డింగ్ ది? ఇక్కడ నేర్చుకుంటూనే అక్కడ చేశారా? మొన్న లాస్ట్ వీక్ సండే. ఓకే, 31st కి ఎంగేజ్మెంట్, 16th కి ఎంగేజ్మెంట్, 16th కి మ్యారేజ్. బా, సో కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ లా తీసేసుకున్నారన్నమాట. మళ్ళీ ఇంకొకటి కూడా వచ్చింది, ఈ 2nd కి ఎంగేజ్మెంట్. ఓకే, అవకాశాలు ఉన్నాయా అయితే దీనికి? సో మీ చేతి నిండా పని అయితే దొరికింది. నేర్చుకున్న ప్రాసెస్ లోనే వచ్చేసింది పని మొత్తం. అంటే ఎలా ప్రమోట్ చేసుకున్నారు మీరు మేకప్ ఆర్టిస్ట్ అని? అవకాశం ఎలా వచ్చింది మీకు? అంటే నాకు ఆల్రెడీ కొంచెం ఇట్లా చేయడం, హెయిర్ స్టైల్స్ అంటే ఇంట్రెస్ట్. తెలిసిన వాళ్ళు, ఇంకా నేను ఇన్స్టా పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారు. సోషల్ మీడియాని యూటిలైజ్ చేశారు మీరు. ఈ కోర్సే ఎందుకు నేర్చుకోవాలి అసలు? మేకప్ ఎందుకు నేర్చుకోవాలి అంటారు? అంటే ఇందులో ఏం స్పెషల్ ఉందండి? ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. కొంచెం నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఈవెంట్స్ కూడా వేసుకోవాలని చెప్పేసి సెల్ఫ్ కన్నా ఎవరైనా వచ్చి చేస్తే బాగుంటది అనుకుంటున్నారు. అంటే మేకప్ మచ్ నీడ్ అయిపోయింది ఇప్పుడు అందరికి. ఇక్కడ నేర్పించే ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, బయటికి వెళ్తే అవకాశాలు కూడా ఉన్నాయి అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఏంటి మీది ఇక్కడ రమేష్ మేకప్ అకాడమీలో? చాలా బాగుంది మేడం. యాక్చువల్ గా నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నేను లాస్ట్ 12 years నుంచి బొటిక్ రన్ చేస్తున్నాను. ఓకే, బొటిక్ రన్ చేస్తున్నారు.
నా క్లయింట్స్కి నేను యాక్చువల్గా ఒక 2 months బ్యాక్ నేను ఒక బ్రైడల్ది ప్యాకేజ్ తీసుకున్నప్పుడు నాకు షూట్కి బాగా ఇబ్బంది అయింది. నేను వేరే ఫ్రెండ్ త్రూ కాంటాక్ట్ అయ్యాను. లాస్ట్ మినిట్లో నాకు హ్యాండ్ ఇచ్చారు. అయ్యో. నాకు దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యి నేను లాస్ట్ 2 years నుంచి జాయిన్ అవ్వాలని చూస్తున్నాను. నేను 2 times విజిట్ చేశాను. నేను నేర్చుకుంటే ఇక్కడే నేర్చుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ రమేష్ అకాడమీలో Day 1 నేను వచ్చాను. ఇమ్మీడియట్ ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ 4 అండ్ మా అక్క వాళ్ళ పాపను కూడా జాయిన్ చేశాను. ఓకే. మేము అట్ ఏ టైం అందరం కలిసి వచ్చాం చేసుకున్నాం. టు ఫ్రాంక్లీ ఇవి ఈ రోజు నేను స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాను. ఎస్, ఐఎమ్ ద మేకప్ ఆర్టిస్ట్. చాలా స్ట్రాంగ్. యు ఆర్ ద మేకప్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, నో డౌట్. డెఫినెట్ గా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా, మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా, ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఇచ్చే సజెషన్ ఏంటి? ఇందులో స్కోప్ ఉందా? 100% ఉంది మేడం. డెఫినెట్ గా మీరు నేర్చుకోవాలి, కాన్ఫిడెంట్ గా మేకప్ ఆర్టిస్ట్ గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ఫీల్డ్ లోకి రావచ్చు. అవకాశాలు అయితే ఉంటాయి. ఉన్నాయి. అండ్ స్పెషల్లీ రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళైతే చాలా పర్సనల్ గా కేర్ తీసుకొని మరీ నేర్పిస్తున్నారు. ఎస్, అండ్ 100% నేను సజెస్ట్ చేస్తాను రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ. హలో తనుశ్రీ. హాయ్ అండి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నావు. వెరీ మచ్. చాలా చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు ఏమన్నా అవగాహన ఉందా దీనికి సంబంధించి మీకు? నాకు కొంచెం టచ్ ఉంది. మేకప్ లో టచ్ అయితే ఉంది నాకు. యాక్చువల్గా నేను ఇక్కడ జాయిన్ అయింది ఎందుకంటే మెయిన్ చిన్న నేను ఎంత టచ్ ఉన్నా కూడా, నేను ఎంత బిఫోర్ చేసినా కూడా కొన్ని చిన్న పాయింట్స్, మిస్టేక్స్ అలాంటివి అనేది ఉండేది. సో మెయిన్ అది ఆ చిన్న మిస్టేక్సే పెద్దగా ఉండేది. అదే కొంచెం చూడడానికి అదే బిగ్ మిస్టేక్. సో ఆ టెక్నిక్స్ మెయిన్ కావాలి అనేసి ఎక్కడ వెళ్దామన్నా టెక్నిక్స్ చెప్పే వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ లేరు. సో నేను అలా సర్చ్ చేస్తూ ఉండి నాకు రమేష్ అకాడమీ గురించి నాకు తెలిసింది. సో విజిట్ చేశాను. యాక్చువల్గా చేసి ఆల్మోస్ట్ వచ్చి ఇప్పుడు నేను ఇలా ఉంది నా వర్క్. చాలా బాగా చేశారు. అంటే ఇంత మంది నేర్చుకుంటున్నారు కదా మేకప్, అవకాశాలు ఉన్నాయా బయట? చాలా ఉన్నాయని చెప్పేసి ఆ మార్కెటింగ్, ఆ క్లాసెస్ గురించి కూడా చెప్పారు. ఎలా అవకాశాలు ఉన్నాయి, ఎలా వస్తాయి మీకు, ఎలా మీరు గ్రాప్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ కూడా సార్ వాళ్ళు క్లాస్ బాగా చెప్పారు. అది కూడా మీకు మేకప్ కోర్సే కాకుండా మార్కెటింగ్ సంబంధించి మార్కెటింగ్ రిలేటెడ్ కూడా చెప్పారు. లోన్స్ కూడా ఎలా వచ్చి మీరు ఓన్ గా పెట్టుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు, అలా కూడా బిజినెస్ కూడా ఎలా చేసుకోవాలి, స్టార్ట్అప్ చేసుకోవాలి అంటే ఎలా లోన్స్ వస్తాయి, అది ఆ క్లాస్ కూడా చెప్పారు. ఓకే. సో మీరు సాటిస్ఫైడ్ అండి? సో హ్యాపీ, ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. రమేష్ మేకప్ అకాడమీలో స్కిల్ తో పాటు అవకాశాలపైన అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అండ్ యాప్ త్రూ అవకాశాలను కూడా కల్పిస్తుంది రమేష్ మేకప్ అకాడమీ. జెండర్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా రమేష్ మేకప్ అకాడమీలో ప్రతి స్టూడెంట్ ని ట్రైన్ చేస్తూ ఉన్నారు అనమాట. 30 రోజుల్లో ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ గా బయటకు పంపిస్తున్నారు. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే February 3rd కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.